మంగళగిరిలోని హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా నిర్వహించబడుతున్న అక్షయ పాత్ర కేంద్రీకృత వంటశాలను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలతో పాటు తెనాలి, తుళ్లూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం, అన్న క్యాంటీన్లకు అక్షయ పాత్ర నుండి సరఫరా అవుతున్న టిఫిన్, భోజన తయారీని కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. టిఫిన్లకు, భోజనాలకు వినియోగించే కూరగాయలు, ఆహార పదార్థాలు, భోజన తయారీ, భోజనశాల పనితీరు వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. పాత్ర కిచెన్ని సందర్శించడం జరిగింది. మనకి జిల్లాల్లో ఇక్కడ ఈ కిచెన్ నుంచి దాదాపు 5 మండలాల్లో, మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న 3 మండలాలు, తెనాలి, తర్వాత తుళ్లూరు, ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్కి కూడా ఇక్కడి నుంచే 3 టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్కి కానీ, పప్పు, సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా, దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. సిమిలర్లీ చట్నీస్, పికిల్స్ ఇలాంటి స్మాల్ వాటికి కూడా వాళ్ళు కర్రీస్ ఇలా చేయడానికి కూడా డిఫరెంట్ మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి టేకప్ చేసి ఉన్నారు. కిచెన్ అనేది చాలా క్లీన్గా, నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేసి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి మనము ప్రభుత్వ సైడ్ నుంచి అన్ని క్లియరెన్సెస్ కూడా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. ఇదే కాకుండా వాళ్ళు స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి. అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ, డిస్పాచ్ ప్రాసెస్ కానీ, ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్, అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్తో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి, పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు, దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయ పాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ, మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. మనకి జిల్లాలో ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో 7 క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మంగళగిరిలోనూ 3 క్యాంటీన్స్, తెనాలిలోనూ 3 క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా మనకి కొన్ని క్యాంటీన్స్ అనేది తెనాలిలోనూ, పొన్నూరు, ఇంకా గుంటూరు అర్బన్లో కూడా ఎక్స్ట్రా అనేది టేకప్ చేస్తున్నాం. ఈవెన్ ఎంటీఎంసీ ఏరియాలో కూడా ఎక్స్ట్రా టేకప్ చేస్తున్నాం. పెంచే అవకాశం ఉంది. అంటే అన్నా క్యాంటీన్ ఎయిమ్ అనేది వర్క్కి వెళ్ళే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నాము. బట్ మనకి ప్రస్తుతం ఇదంతా కూడా ఇంకా ప్రొసీజర్ అంతా కూడా స్ట్రీమ్ లైన్డ్గా డోనర్స్ ద్వారా వెళ్తుంది. సో మనకి వచ్చే డొనేషన్స్ని బట్టి, దీన్ని బట్టి వీలైతే అది ఉంటే అప్పుడు గవర్నమెంట్ అలా కూడా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. Yes, per day 25 lakh children per day out of 75 kitchens. In 57th kitchen, Mangalagiri kitchen per day 25,000 children. 317 schools. Total 5 mandals, madam. Mangalagiri, Tulluru, Tadepalli, Duggirala, Tenali. ఈ 5 మండల్స్ మనం ప్రజెంట్ ఇస్తున్నాం. 370 schools. పిల్లలు వస్తుంటారు.
ఇచ్చే క్వాంటిటీ వేస్తున్నాము కానీ మీరు వేసిన యాక్చువల్లీ మీ నామ్స్ ప్రకారం 20 grams నేను వేసిన 100 grams అలా వేసినప్పుడు ఆ టేస్ట్ ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. Coming from the civil suppliers, it is from like different sources. Yeah, Not from one source. So different, that each batch is completely different with the previous batch. And even in the same batch, different rice is there. And when we are going to cook, it has to be every day it will be becoming new timing and new time of cooking. Everything will be బిఫోర్ ముందు అంటే గింజం ఎప్పుడు వదలాలి బ్యాచ్ ఒకటి మాకు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. 6 to 10 is 8.31. so make any extra cost you are needing It's 18 rupees అవుతుంది మేడం. యాక్చువల్లీ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్ కాంపన్సేటెడ్ డోనర్ మీకు సిఎస్ఆర్. ఇప్పుడు యావరేజ్ 18 అవుతుంది. Yes, ma'am. 18. We are giving 8 and 5. టోటల్ డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. This will be managed. లాస్ట్ 4 years నుంచి ఆ రేట్ అమౌంట్ అవ్వలేదు మేడం. ఇలా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా it is a country wide price కాబట్టి అవును. they keep Yes, yes. keep it very low. States ni expectations different. This Anna canteen now menu what are guys are idli puri మేడం యాక్చువల్లీ మండే ఇస్ ఇడ్లీ పూరి మేడం. యాక్చువల్గా సాంబార్ ఉంటుంది, మిక్చర్ ఉంటుంది. ట్యూస్డే వచ్చేసి ఇడ్లీ ఉంటుంది ప్లస్ టమాటా బాల్. బుధవారం వచ్చేసి ఇడ్లీ ఉంటుంది, పొంగల్ ఉంటుంది. సేమ్ రిపీట్ మరి ఇడ్లీ సేమ్ 3వ రోజు 3 days will repeat. 6 days is ఇడ్లీ ఉంటుంది మేడం. 3 days then 3 days repeat. Yes, yes. So again puri baat and పూరి బాత్ అండ్ పొంగల్ ఇది కంటిన్యూ బ్రేక్ఫాస్ట్. లంచ్ డిన్నర్ వచ్చేసి రైస్ సబ్జీ కూర అన్నమాట. ఆ రోజు వెజిటబుల్స్ సాంబార్ కర్డ్ పికిల్. సేమ్ డిన్నర్ కూడా అదే సేమ్. కొంచెం ఫ్లేవర్ కర్రీ మారుస్తాము. సాంబార్ కొంచెం ఫ్లేవర్స్ ట్రై చేస్తాము. HMCF AP. but they are still using your kitchen for making the అక్షయ పాత్ర sister organizations kada Yes, madam. కానీ అక్షయ పాత్రకి HMCF అమౌంట్ పే చేస్తుంది. ట్యాక్స్ పే చేస్తుంది. ఇంటర్నల్ We have a separate. దిస్ ఇస్ డెడికేటెడ్ టు MDM. డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. మీరు అన్నగండి చిలుకలూరు పేట okay ఇటు ఇటు జగ్గేపేట so basically NTR విత్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్. Guntur and NTR. Krishna. Krishna another kitchen is there. గుడివాడ Eluru another kitchen. కిచెన్ oh HMCF అంటే కొంచెం కెపాసిటీ 10 క్యాంటీన్స్ వరకే చూస్తున్నాం. ఇది కొంచెం ఇది పెద్ద కెపాసిటీ అది ఇక్కడ ఏరియాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కిచెన్ ఇస్ ఫాలో చేస్తాం. అక్కడ ఇంకొక కిచెన్ చిన్న కిచెన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ 2017 స్టార్ట్ అయ్యింది. ఈ కిచెన్ మనకి 2022లోకి స్టార్ట్ అయింది. ఒకసారి స్పాన్సర్ మున్సిపల్ కమిషనర్